హలో, వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ హోమ్ సింపుల్ లైఫ్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి అయితే అవుట్డోర్ వ్లాగ్ అన్నమాట. కుదరక మా వారికి అయితే టైం దొరికింది. అదే అనువుగా మనం వాడేసుకున్నాం అన్నమాట. ఇంట్లో ఉండి మనకు చాలా బోర్ వస్తుంది కదా, అప్పుడప్పుడైనా సరదాగా అయితే బయటకు వెళ్ళాలి. కానీ ఎక్కడికి వెళ్తాం ఊరికే బయట. అందుకని మేము ఉండే ప్లేస్లో మా మనుగురులో అయితే ఎగ్జిబిషన్ అయితే పెట్టారంట. ఆ రోజే స్టార్ట్ అంట, మరి ఏమో తెలీదు, 2-3 రోజులు అవ్వచ్చు. కానీ అంతగా ఏమైతే లేదు. నేను వెళ్ళిన ప్లేస్కి అయితే మీకైతే చూపించాలని చిన్న వీడియో ద్వారా అయితే మీకు చూపించబోతున్నాను. చూసేయండి నా వ్లాగ్ అంతా. మరి మా వారంతా సరదాగా బయట తీసుకెళ్తా అన్నప్పుడు మనం ఊరికే జిడ్డు మొహం వేసుకొని వెళ్తే బాగుండదు కదా. నా దగ్గర ఉన్న ఫ్రాక్ ఒకటి వేసుకొని మంచిగా రెడీ అయితే వెళ్ళిపోయాను. ఆ ఫ్రాక్ అయితే నాకు మా పిన్ని కుట్టింది. మీషోలో తీసుకున్న శారీ అన్నమాట అది. ఆ శారీ అయితే డ్రెస్గా కన్వర్ట్ అయితే చేసేసాను. ఆ ఎగ్జిబిషన్ పేరైతే ముస్కన్ ఎగ్జిబిషన్ అన్నమాట. ఎవ్రీ ఇయర్ మా మనుగురులో అయితే పెడతా ఉంటారు. ఎవ్రీ ఇయర్ కుదరకపోయినా ఎప్పుడో ఒకసారి అయితే వెళ్తూ ఉంటాను నేను సరదాగా. లోపలికి వెళ్ళగానే స్టార్టింగే ఒక బర్డ్ కేజ్ లాగా అయితే చాలా బాగుంది. అది కలర్ఫుల్గా. అది చివరిలో మీకు చూపిస్తాను నీట్గా. తర్వాత జాయింట్ వీల్ కూడా పెట్టేశారు. చిన్నగా మంచివి చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మలు కానీ కొంచెం అవి హైలైట్గా కనబడేటట్టు కొన్ని అయితే పెట్టారు. అంత క్రౌడ్ అయితే ఏం లేరు, మామూలుగా ఉన్నారంతే. ఒక 2 సార్లు ఎక్కాను ఆ రంగుల రాట్నం. ఈసారి మా వారైతే డేర్ అయితే చేసేసారు ఎక్కడానికి. ఒకసారి ఆ మధ్యలో ఇష్యూ అయింది కదా, చాలా మంది ఇట్లా కూలిపోయి పడిపోయారని. అప్పటి నుండి ఇంకా అస్సలు ఎక్కొద్దు అని అయితే నేను ఫిక్స్ అయిపోయినా. కానీ నాకు తెలియకుండా మా వారైతే టికెట్స్ అయితే తీసుకున్నారు. సో ఆ టికెట్స్ అయితే వేస్ట్ చేయడం ఇష్టం లేక నేనైతే ఎక్కేసాను. ఇక చివర్లో చాలా భయం వేసింది. నాకు చెప్పకుండా నువ్వు ఎందుకు తీసుకున్నావు టికెట్స్ అని కూడా నేను కాసేపు అయితే ఆర్గ్యూ అయితే చేశాను. ఎప్పటికీ అట్లా భయపడితే ఎలా, లైఫ్ని ఎంజాయ్ చేయాలి, అది ఇది పెద్ద మాటలే చెప్పేశారు మా వారు. సో ఆ టికెట్స్ అయితే ఇంకా వేస్ట్ చేయడం ఇష్టం లేక ఎక్కేసాను చివరికి. ఫీలింగ్ అయితే మామూలుగా లేదు అసలు. అక్కడ ఒక సైడ్ భయం వేస్తుంది, ఒక సైడ్ చాలా ఎగ్జైటెడ్ అయితే అనిపిస్తుంది నాకు. కిందికి వచ్చేటప్పటికి ఏం అనిపించట్లే, పైకి తీసుకెళ్లే కొద్దీ వామ్మో ఒక హార్ట్ ప్లేస్లో అయితే ఏదో బరువుగా అనిపించి నాకు చాలా భయం వేసింది. చాలా తక్కువ మంది ఉన్నారని చెప్పి ఇంకా దాన్ని అయితే ఒక 5 minutes చెప్పి అలా తిప్పుతూనే ఉన్నాడు. నా ఎక్స్ప్రెషన్స్ని అదంతా మా ఆయన అయితే క్యాప్చర్ చేసేసారు మంచిగా. నేనేమో ఫోన్ పక్కన పెట్టేసి కాసేపు ఎంజాయ్ చేయి అని చెప్తూనే ఉన్నాను. పాపం కానీ నాకు వీడియో కావాలి, నీకు వీడియో రావాలని చెప్పి వీడియో అయితే తీసేశారు. అట్లుంటాయి అన్నమాట వ్లాగర్ కష్టాలు. నేనైతే ఎంత భయపడ్డానో అంతకు మించి ఎంజాయ్ అయితే చేశాను. ఓకే, హ్యాపీ అనిపించింది. ఇంకా అది స్టాప్ చేయగానే కిందికి పోయే కొద్ది అయితే అమ్మయ్య ఇంకా ఆపేస్తాడు, ఇంకా దిగిపోతాం అమ్మయ్య ఇదే అనుకుంటున్నా నేనైతే. చూడండి, కాసేపు పైకి వెళ్ళిన తర్వాత స్టాప్ అయితే చేసేసారు దాన్ని. కింద నేను కాసేపు అట్లా క్యాప్చర్ అయితే చేసేసాను. ఒక 1 minute పాటు పైన అలాగే ఉంచేశాడు మమ్మల్ని. నేనైతే చాలా భయపడ్డాను. ఎంత భయపడ్డానో అంత ఎంజాయ్ అయితే చేశానులేండి. మీరైతే ఎన్నిసార్లు ఎక్స్పీరియన్స్ చేశారు దీన్ని నాకు తప్పకుండా నాతో షేర్ చేసుకోండి, మర్చిపోవద్దు అస్సలు. ఎప్పుడు వెళ్ళినా జస్ట్ సరదాగా అట్లా చూసేసి వచ్చేస్తాము అంతే. కానీ ఈసారి నేనైతే ఎక్కడానికైతే డేర్ చేశాను అనమాట. అది కూడా నాకు చెప్పకుండా టికెట్స్ తీసుకోవడం వల్ల నేనైతే డేర్ చేశాను తప్ప, పైనుండి చూస్తుంటే కింద అవన్నీ వేరే షాప్స్ ఉంటాయి కదా, వేరే గేమ్ వాళ్ళంతా కూడా కలర్ఫుల్గా ఎంతో బ్రైట్ఫుల్గా అయితే నాకు అనిపించింది. చాలా మంచిగా ఎంజాయ్ చేశాను. పైకి పోయే కొద్దీ భయం అయితే మామూలుగా అవ్వట్లేదు. సో ఇదండి నా రంగుల రాట్నం స్టోరీ. ఎంతసేపటికి ఆపట్లేదు. ఇప్పుడు ఆపుతాడేమో, ఇంకా దింపేస్తాడేమో అని నేనైతే ఎదురు చూస్తూనే ఉన్నాను, ఒక సైడ్ భయపడుతూనే.
మధ్యలో చూపించాను కదా, అటు ఇటు మూవ్ అవుతుంది ఒక పెద్ద యానిమల్ లాగా. అదైతే మేము గోదావరిఖండ్లో ఉన్నప్పుడు అయితే నేను దాన్ని ఒకసారి ఎక్స్పీరియన్స్ చేశాను. ఇప్పుడు ఇక నాకు ఎక్కాలనిపించలేదు. అప్పుడు అక్కడ ఉన్నప్పుడు కూడా ఎక్కినాము. నెక్స్ట్ ఏమో పెద్దగా ఇట్లా టీ కప్స్ లాగా ఉంటాయి కదా, అటు ఇటు 4 ఉంటాయి ఒక దానికి, అన్ని మొత్తం 8 or 7 ఉంటాయి, నాకు గుర్తులేదు సరిగా. కానీ అది మాత్రం ఉన్న చోటునే అక్కడ ఇవే అటు ఇటు ఇటు అటు తిరుగుతూ ఉంటారన్నమాట. భలే ఎగ్జైటెడ్ అనిపించింది ఇది కూడా నాకు అన్నిటికంటే ఎక్కువ ఇదే ఇష్టము. ఇది ఎంజాయ్ చేస్తాం మంచిగా. రంగుల రాట్నం ఎక్కినా భయం వేస్తుంది, అటు ఇటు ఊగేదైనా భయం వేస్తుంది. అదైతే చివర్లో ఎక్కడో పడేసినట్టు అనిపిస్తుంది నాకు. కాబట్టి కొంచెం ఇదే నాకు ఇష్టము. సో ఇదైతే నేనే అడిగిన అనమాట, ఇది ఎక్కుతానేనని చెప్పి. అనగానే మా వారైతే టికెట్స్ అయితే తీసుకొచ్చి మంచిగా ఇద్దరం అయితే ఎంజాయ్ అయితే చేస్తున్నాము. 5 minutes సేపు అయితే దాన్ని తిప్పాడనమాట. చాలా ఎంజాయ్ చేసినాము మేము. అక్కడక్కడ కట్ చేసి మేమున్న దగ్గరనే మాత్రం వీడియో అయితే పెడుతున్నాను నేను. మన మణుగూరులో ఉండే వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళండి. ఇప్పుడు స్టార్టింగ్ స్టేజే కాబట్టి అన్ని షాప్స్ ఏం లేవు, ఇంకా పెట్టలేదు. ఫుడ్ ప్లాజా లాంటి ఇంకేం ఇంకా అరేంజ్ అయితే చేయలేదు. మేబీ ఇంకా టైం ఉండే కొద్దీ, ఇంకొంచెం రోజులు పోయే కొద్దీ అయితే కొత్త వాళ్ళు అయితే పెడతారేమో షాప్స్. ఇంకా 10-15 days తర్వాత, నాకు తెలీదు మరి. ఇప్పుడైతే చాలా తక్కువ ఉన్నాయి షాప్స్ అయితే. వెళ్ళండి ఒకసారి. అదంతా తిరిగిన తర్వాత నా జుట్టు అయితే పిచ్చిదానిలాగా అయిపోయింది. సో అదైతే మంచిగా కవర్ చేసుకొని మళ్ళీ మధ్యలో ఇక్కడ చిన్నపిల్లలు ఎక్కేది హెలికాప్టర్ లాగా బాగుంది కదా, మధ్యలో ఉన్న బుజ్జి హనుమంతుడు అయితే నాకు బాగా నచ్చాడు, చాలా నచ్చాడు. నేనైతే మంచిగా వీడియో తీసుకున్నాను బుజ్జి హనుమంతుడిని. చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు. పక్కనే మళ్ళీ చిన్న షాప్స్ అయితే ఉన్నాయన్నమాట. లేడీస్కి సంబంధించినవి, బ్యాంగిల్స్, మేకప్కి సంబంధించినవి, చైన్స్, కమ్మలు, గోల్డ్, అవన్నీ మంచిగా ఉన్నాయి. కానీ నేనైతే ఏమీ తీసుకోలేదు, నా దగ్గర అన్నీ ఉన్నాయి. ఒక్కటి కూడా ఇక తీసుకుంటే అక్కడ మనం అడగాలి, కానీ నేను ఏం తీసుకోవడానికి ట్రై చేయలేదు కాబట్టి జస్ట్ వీడియో అట్లా క్యాప్చర్ చేసేసి తీసుకుని అయితే వచ్చేసాను. చాలా బాగున్నాయి కలెక్షన్స్ కూడా, మంచిగా అనిపించినాయి నాకైతే. ఇంకా ఎగ్జిబిషన్లో అయితే టీ కప్స్, డోర్ కర్టెన్స్ అవన్నీ చాలా మంచిగా పెడతారు. ఇంకా మంచి గేమ్స్ కూడా పెడతారు, గిఫ్ట్స్ వచ్చేటివి. కానీ ఇదైతే టైంపాస్కి మాత్రమే. నేనైతే చూసారా, ఒక బెలూన్ అయితే పగలగొట్టేశాను అక్కడ. 6 bullets ఇచ్చారు మాకు. సో మేమైతే 3 అయితే కంప్లీట్ చేసాము. మా ఆయనకు కూడా ఒక ఛాన్స్ అయితే ఇచ్చాను. తర్వాత ఇగో ఇదే నాకు నచ్చింది, బర్డ్స్ ఉంటాయి కదా, బర్డ్స్ పెడతారు కదా కేజ్, ఆ కేజ్ లాగైతే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది, నాకు బాగా నచ్చింది. అందులో ఒక వీడియో అయితే తీసేసుకున్నాను నేను, కొన్ని ఫొటోస్ కూడా దిగాను అక్కడ మధ్యలో వీడియో షూట్ చేస్తారనమాట. వాళ్ళు రాలేదనుకుంటా, మేబీ మేము తొందరగా వెళ్ళినట్టున్నాము, అక్కడ లేకపోతే వీడియో తీసుకునే వాళ్ళమే. సరే కొన్ని ఫొటోస్ అయితే మంచిగా దిగేసి ఆ ప్లేస్ని అయితే నేను కాసేపు అయితే ఎంజాయ్ చేసేసి 45 minutes తర్వాత ఇంటికి అయితే వచ్చేసాము. అక్కడ ఫుడ్ ప్లాజా లాంటిది ఏమైనా పెడితే ఫుడ్ కూడా ఎంజాయ్ చేసేవాళ్ళము. సో అక్కడ ఫుడ్ అయితే ఏం లేదు, ఐస్ క్రీమ్స్ అవి ఉన్నాయి కాబట్టి నేనైతే తీసుకోలేదు. ఇవే మా కొన్ని హ్యాపీ మూమెంట్స్, లవ్లీ పిక్చర్స్. సో ఇంకా కొత్త వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. బాయ్.